పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనులో జనసేన ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా జనసేన జెండా ఆవిష్కరించారు. అనంతరం శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జనసేన ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడపా ప్రసాద్, సర్పంచ్ పీతల బుచ్చిబాబు, జనసేన గ్రామ అధ్యక్షుడు అడపా వీరన్న, సొసైటీ అధ్యక్షుడు ఉప్పలపాటి వీరవెంకట సత్యనారాయణ, మలపాక చెట్టి, నాయకులు చిక్కాల సత్యనారాయణ, ఉప సర్పంచ్ అడపా అప్పలరాజు, కసిరెడ్డి కన్నబాబు, అడపా వెంకన్నబాబు, చిక్కాల చిరంజీవి, కామిశెట్టి శ్రీనివాస్, దాదరపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన పవన్ కళ్యాణ్ గారు అడవి తల్లి బిడ్డలు గిరిజన ప్రాంతాల్లో ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని అక్కడ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇదివరకు ఎప్పుడు కూడా ఏదో సిటీలోనో ఏదో టౌన్లోనో పెట్టి అందరినీ అక్కడ తీసుకెళ్ళి అక్కడ మనం ఒక పండుగ వాతావరణం ఉండేది. కానీ ఆయన ఈసారి పేదల మధ్యలో చేసుకోండి మీరు అందరూ అని చెప్పి ఆదేశాల మేరకు పేదల కష్టాలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఆయన ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఆరుగోలు గ్రామంలో ఈ ఏర్పాటు చేసిన గ్రామ అధ్యక్షులు వీరన్న గారికి, అదేవిధంగా ఈ మండల అధ్యక్షులు అడపా ప్రసాద్ గారికి, అదేవిధంగా బుచ్చిబాబు గారికి, రాజేష్కి, అదేవిధంగా మండల ప్రెసిడెంట్ గారికి, అదే మన చిక్కాల సత్యనారాయణ గారికి, భూపాల్ గారికి, అదే గుండుమోగుల సురేష్ గారికి, ఇంకా ఎన్బి సత్యనారాయణ గారికి, మరి హనుమంత్ గారికి, మాస్టర్ గారికి, పండు గారికి, ఈ కార్యక్రమాన్ని ఇచ్చే సోదరి సోదరులందరూ కూడా, పాత్రికేయ మిత్రులందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. మరి ఏదైతే ఈరోజు మనం జనసేన పార్టీ మన నాయకుడి సిద్ధాంతం ప్రకారం మంచి సమాజాన్ని తయారు చేయాలి, కులాలు మతాలకి సంబంధం లేదు, ఎవరి కష్టాలు ఉన్నా ఆదుకునే తత్వం ఉన్న మన నాయకుడు అడుగుజాడలో మనం నడవాలని నేను కోరుకుంటా ఉన్నా. ఇవాళ ఈ గ్రామంలో కోట్లాది రూపాయల నిధులు ఉండే అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనం కళ్ళు తెరిచాం. గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎవరు పట్టించుకున్న పాపాన్ని పోలేదు. రాజకీయ నాయకులు సంపాదించారు, ఈ గ్రామం మీద దాదాపు 10 కోట్ల రూపాయలు సంపాదించారు. ఆ డబ్బు పెడితే ఈ ఊరు ఎప్పుడో బంగారం అయిపోను. మనం వచ్చిన తర్వాత చెప్పాం, మీ గ్రామంలో మీరు చేసే వ్యాపారంలో కొంత డబ్బుని మీ ఊరికి ఇవ్వాలని చెప్పి ఒక రూల్ పెట్టాం. దాని ప్రకారం ఇక్కడ ఆల్రెడీ మనం కొన్ని ప్రజలకు ఉపయోగపడిన పనులు కూడా, కొన్ని రోడ్లు వేయడం కానీ, కొన్ని షెడ్లు వేసుకునే కార్యక్రమం కానీ, అన్ని శ్మశానాలు అభివృద్ధి చేసే కార్యక్రమం కానీ P4లో భాగంగా చాలా బాగా చేశారు. కానీ అయినప్పుడు కూడా నేనేం చెప్తానంటే, ఇవాళ కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా మన గ్రామంలో ఒక పేద కుటుంబం చనిపోయినప్పుడు మరి ఎవరికి ఉండేది, పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ ఎవరైనా చనిపోయినప్పుడు ఎంతో కొంత డబ్బులు వేసుకున్న కుటుంబాన్ని అందజేస్తే ఆ కుటుంబంలో కార్యక్రమాలు జరుగుతాయని. ప్రతి గ్రామంలోనూ కూడా నేను మొట్టమొదట చందాదారుని అవుతాను. పార్టీలకు సంబంధం లేకుండా ఎవరు నిరుపేదలు చనిపోయినా వాళ్ళు ఆదుకునే కార్యక్రమం ఈ రోజుని జనసేన పార్టీ తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో ప్రవేశపెట్టబోతూ ఉంది. దానికి మీ అందరూ మీరు సహాయం చేయండి, మీతో పాటుగా నేను కూడా సహాయం చేస్తాను. ఎందుకంటే జనసేన పార్టీ అంటే అందరినీ ఆదుకునే పార్టీ, లేని కుటుంబాలు ఆదుకునే పార్టీ. ఒక ఇంట్లో పెళ్ళి అయితే ఇదివరకు పెద్దలందరూ కూడా కట్టేతలు అనేవారు. నా చిన్నప్పుడు వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పాలు ఇచ్చి, అలాగే అందరూ కూడా మరి ఏది ఉంటే అది ఇచ్చి ఆ పెళ్లి జరిపించడానికి ఉపయోగం చేసేవారు. ఆ పద్ధతిని మళ్ళీ మనం ఈ గ్రామాల్లో తీసుకొచ్చి కక్షలో కాఠిన్యాలకు దూరంగా పార్టీలకు అతీతంగా మన ఏ పార్టీ, అది వైసీపీ నాయకుడి ఇంట్లో కానీ అలాంటివి జరిగినా, అటు జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఎవరు జరిగినా మనందరం ఒక యూనిటీగా మనందరం ఇలా కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఇక్కడున్న జన సైనికులు ముందు అడుగు వేయాలని, ఆ తర్వాత మీతో పాటుగా నేను కూడా నా డబ్బు ఇస్తాను పట్టుకెళ్ళి మీ గ్రామ అధ్యక్షులు, మీ సర్పంచ్ గారు అందరి సమక్షంలో ఆ కుటుంబానికి అందజేయండి. అప్పుడే మంచి గ్రామ స్వరాజ్యం ఏర్పడుద్ది. అంతేగాని ఆడు మన పార్టీ కదరా, ఆడు ఇంకా పోతే దరిద్రం వెళ్తుంది అనుకుంటే అది దానివల్ల భగవంతుడు మనకేం బ్లెస్సింగ్స్ ఇవ్వడు, అదే రకంగా మన నాయకుడు కూడా సంతోషించడు. శత్రువు కూడా బాగుండాలనే పార్టీ జనసేన పార్టీ. దాన్ని మీరు గుర్తులో పెట్టుకోండి. మనకు తెలియక చాలామంది వైసీపీ పార్టీలనే రాజకీయాల్లో సహజం. ఎప్పుడు కూడా ఒక పార్టీ ఉండదు, రెండో పార్టీ ఉంటుంది, రెండో నాయకత్వం ఉంటుంది. దాన్ని లేదని అనడానికి మనకేం లేదు. అయినప్పుడు కూడా శత్రువుని కూడా ప్రేమించినప్పుడు ఖచ్చితంగా మనం మన పార్టీకి మాత్రం ఎవరి నుంచి ద్వేషం ఉండకుండా ఉండాలంటే డబ్బు ఇస్తేనే సరిపోద్దా అంటే కాదు. ఆ డబ్బే ఇవాళ అవసరం ఆ కుటుంబానికి. ఒక కుటుంబంలో సడన్గా ఒక డెత్ జరిగినప్పుడు, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మరి ఇక్కడ మన కుటుంబ సభ్యులు అందరూ కూడా జనసేన నుంచి ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే జనసేన పార్టీకి జరిగినప్పుడు, ఆ తెలుగుదేశం పార్టీ జరిగినప్పుడు చేస్తున్నాం. అలా కాకుండా ఏ పార్టీ జరిగినా ఈ ఆరుగోలు గ్రామం నుంచి మీరు ఒక మంచి పద్ధతిని స్టార్ట్ చేయమని చెప్పి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.
ఎందుకంటే అది ఒక మంచి ఇండికేషన్ కూడా ప్రజల్లోకి మనం తీసుకెళ్ళగలగాలి. ఇది ఈరోజు నన్ను జనసేన పార్టీని ఆదరించారు. ఆ రోజు ఓడిపోయినప్పుడు కడుపులో పెట్టుకున్నారు. ఇవాళ నేను గెలవడానికి కూడా కారకులయ్యారు. నేను ఇంటింటి పాదయాత్ర చేస్తూ ఉంటే ప్రతి ఇంటి నుంచి ఒక మనిషి నాతో తిరిగారు. నాకు టికెట్ ఎత్తదో రాదో తెలీదు, నేను గెలుస్తానో లేదో తెలీదు. వాళ్ళు అప్పుడు వైసీపీ పార్టీ రూలింగ్లో ఉండగా కూడా తెగించి మా జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని, నన్ను ఆదరించినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే ఇది చాలా మంచి సంకేతం. ఇవాళ చాలామంది పార్టీ భయపడి జెండా మూసి ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు దమ్ముగా ఈ ఊర్లో నా కూడా ప్రతి యువ నాయకుడు, ప్రతి కుర్రోడు కూడా పెద్దోళ్ళు వద్దన్నా సరే చచ్చా మేము తిరుగుతాం మా జనసేన పార్టీ అని చెప్పి ఆ రోజు నన్ను మద్దతుగా నిలబడ్డారు. 2019లో కూడా. ఈరోజు 2024 అయితే వన్ సైడ్గా ఈ ఊరు నాకు పనిచేసింది. నేను ఎవరో కొంతమంది వేయకపోతే వేయకపోయిండు. నేను అదే చెప్తున్నా, ముందు రాజకీయ పార్టీలని వివిధ పార్టీలు ఉంటాయి. మనకి ఎవరో శత్రువులు కాదు, ఎవరికాలు ప్రయత్నం చేస్తారు సేవ చేయడానికి. దాంట్లో ఒకళ్ళు ఓడిపోతారు, ఒకళ్ళు నెగ్గుతారు. అంతే నెగ్గినంత మాత్రం మనం గొప్పవాళ్ళం కాదు. నెగ్గితే మన సేవకులుగా గుర్తించారని అర్థం. గెలిస్తే మన సేవకులు, గెలవపోయినా మనం నాయకులుగా పార్టీలో ఉంటాం. మన ప్రజల తరపున అప్పుడు పోరాడాలి, ఇప్పుడు పోరాడాలి. అప్పుడే మన నాయకత్వం నిలబడ తప్ప మనం గెలిచాం కదా అని రిలాక్స్ అయ్యి ఇంట్లో పడుకుంటే ప్రజలకు సంతోషం ఉండదు. ప్రజల సంతోషాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను. మా జనసేన పార్టీ ఏ పార్టీ పెద్దలో ఎవరు ఏ పార్టీలో కష్టం కలిగినా ఆ కష్టాన్ని ఆదుకునే విధంగా మన జనసేన పార్టీని తయారు చేస్తానని చెప్పి, రాష్ట్రంలో మొట్టమొదటి కాన్స్టిట్యున్సీగా దీన్ని తయారు చేస్తానని చెప్పి మీ అందరి దగ్గర నేను మాటిస్తూ ఉన్నాను. ఇవాళ ఏదో రేపు నాకు ఎలక్షన్ ఏమి లేదు, ఎలక్షన్ లేకపోయినా మంచి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి. మనం ఏదో వాళ్ళు నెగ్గాం కదా అని వాళ్ళనేమో చులకనగా చూడడం కానీ, అదేవిధంగా ఎవరో చనిపోతే వాళ్ళు మన పార్టీ కాదు, ఎవడో కష్టాల్లో ఉంటే మన పార్టీ కాదు అనే భావన మనలో పోవాలి. ఓ విలేజ్ వాతావరణం ఉంటే విలేజ్ వాతావరణాన్ని మళ్ళీ తీసుకురావాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. ఇవాళ మనం గెలిచేటప్పుడు మీ ఊరు రోడ్డు ఉందా? లేదు. ఇవాళ ఫ్లైఓవర్ మీద బ్రిడ్జి నవాబాలు 2 శాంక్షన్ అయింది. ఆ 2 కూడా మీకోసం. ఈ గ్రామ అభివృద్ధి చెందాలంటే ముందు అన్నిటికీ మళ్ళీ రోడ్లు కావాల్సిన అవసరం ఉంది. కొత్తూరు నుంచి నవాబాలు రోడ్డు లేదు, అది కూడా సింగిల్ లేయర్. ప్యాచ్ వర్క్ అయితే అది సింగిల్ లేయర్ వేయించాం. చాలామంది పెద్దలు ఏమన్నారంటే సింగిల్ లేయర్ వేయించారంటే అసలు ఏ లేయర్ వేయించడానికి ఎక్కడ డబ్బులు, ఆ లేయర్లు వేయించడానికి కూడా మన పని కష్టం. ఇది వరకు ఏంటంటే కాంట్రాక్టర్లు వెళ్ళి మరి ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వడమో, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ముందు వచ్చి కొబ్బరి కొట్టాలంటే మీరు కలిసే పరిస్థితి. ఇవాళ ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్లను బతిమాలుకుని తాడేపూడిని రోడ్లు వేసారు. అప్పు కూడా పెట్టి అప్పు ఇప్పించి సంతకాలు పెట్టిన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ ఇంట్లో కూర్చుంటే ఏ పని అవ్వదు. కానీ మనం ఖచ్చితంగా మీతో పాటుగా నేను కూడా ఎంతకన్నా కష్టపడితేనే కానీ ఈ గ్రామాలు కానీ పట్టణం కానీ అభివృద్ధి చెందదు. దాంట్లో ఇవాళ నుంచి ఈ ఆవిర్భావ దినోత్సవం నుంచి తాడేపూడి కాన్స్టిట్యున్సీలో ఒక రివాజుని స్టార్ట్ చేద్దాం. అది మీ నుంచి స్టార్ట్ అవ్వాలని, ఆరుగోళ్ళు అనేది స్టార్ట్ అవ్వాలని నేను కోరుకుంటూ, ఏ పార్టీ నాయకులకి ఇంట్లో కష్టం వచ్చినా మనందరూ ఆదుకుందాం. మీరు 100 రూపాయలు ఇవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి, ఆ సహాయాన్ని ఈ కుటుంబానికి అందిద్దాం. మీతో పాటుగా మీరు ఇచ్చిన డబ్బుతో పాటు నా డబ్బు ఇస్తాను, పట్టుకెళ్ళి మీ నాయకత్వాన్ని మేము ఉన్నాం మీకు. మా పార్టీ ఏదైనప్పుడు కూడా జనసేన పార్టీ మీకు అండగా ఉందని చెప్పేస్తారండి. అప్పుడే మనం ప్రజల్లో మార్పు తీసుకురాగలం. అంతేగాని ఆడికేదో అన్యాయం జరిగింది, ఆడేదో పాడైపోవడం మనం కోరుకోవద్దు. మన శత్రువు కూడా మనకి పాడవ్వాలని మనం కోరుకోవద్దు. మా నాయకుడి సందేశం అదే మీకు ఈరోజు ఆవిర్భావ దినోత్సవం నుంచి తాడేపూడి కాన్స్టిట్యున్సీలో ఏ కార్యకర్త, ఎవరు నిరుపేద కార్యకర్త కాదు, ఏ నిరుపేద చనిపోయినా ఆ కుటుంబం వెనకాల జనసేన పార్టీ ఉంటుంది. పార్టీలకు సంబంధం లేకుండా మా నాయకత్వంతో పాటుగా నేను కూడా కలిసి వాళ్ళ ఒకళ్ళుగా నేను నా డబ్బు కూడా ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ సందేశాన్ని రాష్ట్రం అంతా కూడా అమలు చేసే విధంగా ఈ ఆరుగోళ్ళు గ్రామాన్ని ఎంచుకున్నాను. ఎందుకంటే ఇక్కడ అంతా పెద్దలందరూ కూడా మాట మీద నిలబడి ఈ గ్రామాన్ని అభివృద్ధిలో కష్టపడుతూ ఉన్నారు. అయినప్పుడు కూడా అభివృద్ధికి నిధులు తక్కువ ఉన్నప్పుడు కూడా మన పని మనం చేస్తూ ఉన్నాం. ఈ గ్రామానికి రోడ్డు వేసాం. ఈ గ్రామంలో మరి ఇక్కడ ఈ లారీ ఓనర్ దగ్గర నుంచి వచ్చిన డబ్బులతో కొన్ని బీసీపేటలో కొన్ని రోడ్లు వేయగలిగాం. అదేవిధంగా ఎస్సీపేటలో నీళ్ళు ఇస్తానని చెప్పి ఇచ్చాం. అదేవిధంగా అక్కడ డ్రైన్ కడతానని కట్టాం. మీకు ఇచ్చిన ఏ మాట అయినా సరే కులాలకి మతాలకి సంబంధం లేకుండా నేను పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నా. చాలామంది మీ మధ్య కలహాలు పెట్టవచ్చు. వాళ్ళు వైసీపీ, వాళ్ళు జనసేన, వీళ్ళు తెలుగుదేశం, ఏ పార్టీ అయినా రాజకీయాలు ఎలక్షన్ వరకే. అది అయిపోయిన తర్వాత మీ అందరూ మన కుటుంబ సభ్యులు, మనందరం. ఆ విధంగా మీరు మమ్మల్ని ఆహ్వానిస్తే మేము మీ దగ్గరికి వస్తాం సిద్ధంగా ఉన్నాం. కానీ మేమంతా వైసీపీ అండి, మాకు సంబంధం లేదని అంటే మేమేం చెప్పలేము. మేమైతే మీ అందరినీ కలుపుకోవడానికి, మీ అందరి కష్టాల్లో పాలు పంచుకోవడానికి, మీ కష్టంలో మీ వెనకాల నిలబడడానికి జనసేన పార్టీ నాయకులు అందరూ సిద్ధంగా ఉన్నారని నేను తెలియజేస్తున్నాను. కూటమి నాయకులు అందరూ కూడా ఉంటారు దీంట్లో. జనసేన అంటే జనసేన ఒకటే కాదు. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంతా కలిసి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. అందరూ కలిసి కమిటీ వేసాం.
ఎవరు ఒక వన్ మ్యాన్ షో అనేది ఎక్కడ నడపనివ్వట్లేదు. ఎందుకంటే అందరినీ కలిపే ఉద్దేశంతోనే కాన్స్టిట్యున్సీలో నేను పనిచేస్తూ ఉన్నా. మీరందరూ దయచేసి కలవండి. ఏ కుటుంబానికి కష్టం వచ్చినా ఆరుగురిలో మొట్టమొదటి రెస్పాండ్ అవ్వాలి. ఆరుగురిలోనే కాదు, మన కాన్స్టిట్యున్సీలో లీడర్స్ అంతా కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు 100 రూపాయలు ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా మీ డబ్బు జతకి నాకు డబ్బు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యతని ఈ కాండి ఎమ్మెల్యేగా నేను తీసుకుంటానని చెప్పి దానికి మీ అందరూ సహకారాన్ని అర్థిస్తూ ఉన్నాయి. ఈ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ గారికి తాడేపూడి కాన్స్టిట్యున్సీ తరపున ఇచ్చే కానుకగా నేను భావిస్తూ మనందరూ కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. ఇంకా ఇది ఇక్కడ ఏదో మాఫియా జరుగుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇది మనతో పుట్టింది కాదు. ఇది నేను పోగొట్టే ప్రయత్నం ఎంత చేసినా ఇది అవ్వట్లేదు. అది మీ అంతా మీకుగా ఉండాలి తప్ప నేను దేన్ని ఎంకరేజ్ చేయను. అలాగని ఇక్కడ చాలామంది లారీలు మిషన్లు ఓనర్స్ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయో నాకు అర్థమైన పరిస్థితిలో నేను ఏదైతే చెప్పలేకపోతున్నాను. కాబట్టి మీ గ్రామంలో తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పి మీ గ్రామ పెద్దలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.